అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఆక్వా రైతుల ఆందోళన చేపట్టారు. చెన్నై ఎన్జీటీ ఆదేశాలతో సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఆక్వా చెరువులను తొలగించేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. తమ చెరువులు తొలగిస్తే జీవనోపాధి కోల్పోయి ఆత్మహత్యలే శరణ్యం అంటున్న రైతులు ఆందోళనకు దిగారు. ఎన్జీటీ తీర్పుతో తీరం వెంబడి 99 మంది రైతులు చేస్తున్న 240 ఎకరాల ఆక్వా చెరువులను తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి తమ చెరువులు తొలగించకుండా చూడాలని అంతర్వేది గ్రామ ఆక్వా రైతులు విజ్ఞప్తి చేశారు. బయట నుంచి కూడా వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మరి అలాంటి అంతర్వేది దేవస్థానానికి ఈరోజు మరి ఈ విధంగా చేయటం మరి కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మీరు ఊర్లో ఉన్న జనం యోగక్షేమాలు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఏర్పడి ఉన్నది. ఈ చెరువులు కొట్టేయటం వల్ల మేమందరూ కూడా వేరే ఊర్లకి మరి వలసకుపోవాల్సి వస్తుంది. అందు గురించి దయించి కలెక్టర్ గారికి మేము చెప్పేది ఏంటంటే, మా యొక్క ఆక్వా చెరువులు కూడా ఇక్కడ ఉండేటట్టు మరి కొడితే మేము బ్రతకలేమని పరిస్థితిలో మేము ఉన్నాం కాబట్టి మీకు మనవి చేస్తున్నాము. అనేక మంది రైతులు ఇక్కడ మరి లక్షల కొలదిగా మరి ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షలు అప్పులతో ఉన్నారు. ఒకసారి చెరువు వస్తే మరి ఇంకొకసారి రాదు అన్నట్టుగా వ్యవస్థలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రింపగలు చంటి పిల్లని చూసినట్టుగా ఆ యొక్క చెరువులు చూస్తూ వాళ్ళు జీవనోపాధి చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు మేము ఆత్మహత్య చేసుకుంటాం ఈ చెరువులు ఏమైనా అయిపోతాయని మరి గ్రామస్తులు ఎంతగానో అల్లదిల్లిపోతున్నారు. మరి కలెక్టర్ గారికి మనం చేసేది ఏంటంటే, ఈ చెరువులన్నింటినీ మీరు కొట్టడం రద్దు చేయాలని, ఈ ఆక్వా చెరువులు ఎప్పుడు యథావిధిగానే ఉండేటట్టు కలెక్టర్ గారు చూసుకోవాలని మరి గ్రామ సర్పంచ్గా నేను అంతర్వేది దేవస్థానం నుంచి చెప్పడం జరుగుతుంది. అనేక మంది 100 మంది రైతులు బ్రతుకుతున్న బ్రతుకులు మీరు ఈ విధంగా చేయకూడదని కలెక్టర్ గారికి నేను విన్నపం చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అలాగే బయట నుంచి